యేసుక్రీస్తు ప్రేమ కలిగిన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాలను తెలియజేస్తున్నాం. బాగున్నారా? దేవుడు అస్సలు నీటి చెమ్మ లేని ఎడారి ప్రాంతాలను గొప్ప నీటి మడుగులుగా, జల ప్రవాహములుగా మార్చగలిగిన దేవుడు. అది ఆయనకి సాధ్యం. ఫేమస్ వాటర్ ఫాల్స్ అంటారు కదా, అలాగా గొప్ప జల ప్రవాహములను పారనిచ్చే దేవుడు. అంతేకాక ప్రపంచ నలుదిక్కుల నుండి ప్రజలను తీసుకొని వచ్చి దేవుడు చేసిన ఆ అద్భుతాన్ని వారు వచ్చి చూచి ఆనందపడేలా చేసే దేవుడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదర సహోదరి, నీతోనే సూటిగా స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితము ప్రస్తుతము కలవరాల మధ్య ఏమీ అర్థం కాకుండా కన్నీరు తప్ప మరి ఏమీ లేదు అనే విధానంలో నువ్వు దినదినము కృంగి కృషించిపోయి నీ ఆరోగ్య విషయంలో, నీ ఆత్మీయ విషయంలో చాలా నేలకు ఒరిగిపోయావేమో, వంగిపోయావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఎడారిలాగా, అరణ్యములాగా నీ జీవితం, అన్ని వనరులు లేక, అన్ని వసతులు లేక, ఒకవేళ ఎండిపోయినట్లుగా నీ జీవితం ఉందేమో, ఎవ్వరు నిన్ను పలకరించట్లేదేమో, నీ జీవితంలో నీకంటూ ఏ గౌరవము నీకు లభించట్లేదేమో, ఎక్కడికి వెళ్ళినా అపజయాలేమో, ఎటు చూసినా వేదన, బాధ, అవమానము, సూటిపోటి మాటలు తప్ప మరి ఏమి నీవు అనుభవించట్లేదేమో. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎడారి వంటి అనుభవాలన్నిటినీ దేవుడు గొప్ప జల ప్రవాహములుగా ఆయన చేస్తాడు. ఎడారిని సహితం కలకలలాడే ఒక సస్యశ్యామల ప్రాంతముగా దేవుడు మార్చునుగాక నీ జీవితాన్ని. ఆమేన్. అది ఆయనకు సాధ్యం. విశ్వసించండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో 1 శామ్యూయల్ పుస్తకము 24 మొదటి వచనంలో మనం చూస్తే అక్కడ రాజైనటువంటి సౌలుకు దావీదు భయపడి ప్రాణ భయముతో ఎన్గేది అనేటటువంటి ఎడారుల్లో, కొండలలో దాగుకున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, దావీదు దాక్కున్న ఆ స్థలములో నేడు గొప్ప జల ప్రవాహములుగా ఊటను దేవుడు కలుగజేసి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అది ఒక అద్భుతంగా అనేకులు వెళ్ళి ఆ వాటర్ ఫాల్స్ని చూసి వస్తూ ఉన్నారు. అంత అద్భుతంగా దేవుడు మార్చి ఉన్నాడు. అది ఎడారి స్థలమే, కానీ ఈరోజు ఎడారి స్థలము కాదు. అది గొప్ప సస్యశ్యామల ప్రాంతంగా, ప్రపంచానికి ఒక చూడదగ్గ కేంద్రముగా, ఆశీర్వాదకరమైన స్థలముగా ఆ స్థలాన్ని దేవుడు మార్చి ఉన్నాడు. ఆమేన్. ఈరోజు కొరకు మనం బైబిల్ గ్రంథములో దేవుడు అదే మాట్లాడుతున్నాడు. వాగ్దానము యెషయా గ్రంథం 35 మొదటి వచనములో, అరణ్యమును ఎండిన భూమిగా సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పువ్వులు పూయును. అవును ప్రియ సహోదర సహోదరి, నీ కుటుంబంలో సమృద్ధి అయిన జీవం రాబోతోంది. దేవుని కృప నిన్ను ఆవరించబోతోంది. ఎండిన మొద్దుగా ఉన్న నీవు తిరిగి చిగురులు తొడుక్కోబోతున్నావు. తిరిగి ఆత్మీయతను ధరించబోతున్నావు. తిరిగి మొదటి ఆత్మీయ ప్రేమలోకి నువ్వు రాబోతున్నావు. పరిశుద్ధాత్ముడు నిన్ను ఎన్నడూ వెళ్ళని క్రొత్త మార్గాల్లోకి నడిపించబోతున్నాడు. ఆమేన్. కేవలం విశ్వసించండి. తప్పకుండా మీ పట్ల ఈ కార్యాన్ని దేవుడు చెయ్యబోతున్నాడు. అందుకే కదా ఆయన సిలువలో చేతులను పారజాపి తన రక్తం అంతటిని ఆయన చిందించింది. ఆ రక్త బలియాగాన్ని జ్ఞాపకం చేసుకో. వెంటనే తిరిగి నీ జీవితము కట్టబడబోతుంది. వెంటనే దేవుడు నిన్ను చిగురింపజేయబోతున్నాడు. ఆరిపోయిన, ఎండిపోయిన, అరణ్యముగా మారిపోయిన అడవి లాంటి నీ బ్రతుకును తిరిగి దేవుడు మరలా కస్తూరి పుష్పము వలె సస్యశ్యామలంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నాడు. నువ్వే అనేకులకు అద్భుతంగా మారబోతున్నావు. నిన్ను దూషించిన వాళ్ళు నీ ఎదుటకు రాబోతున్నారు. నిన్ను హేళన చేసిన వాళ్ళు నీ సహాయం కొరకు నీ ఇంటి ఎదుట నిలబడబోతున్నారు. దేవుడు చేయబోతున్నాడు. విశ్వసించు, 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 విశ్వసించు. నువ్వు విశ్వసిస్తే, విశ్వసించు, కలవరపడొద్దు, కానీ విశ్వసించు. విశ్వాసానికి చోటే నీ జీవితంలో. దేవుడు ఇప్పుడే అద్భుతాన్ని నీ జీవితంలో ప్రారంభించి ఉన్నాడు. ఆమేన్. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి,
ఎందరైతే వాగ్దానాన్ని విశ్వసించున్నారో తప్పకుండా ఖచ్చితంగా వారి పట్ల ఈ వాగ్దానాన్ని 100కి 100 మీరు జరిగించబోతున్నందుకై మీకు స్తోత్రం. వారు పట్టుకున్న ప్రతి పని, ప్రతి కార్యము అది అత్యంత అద్భుతంగా విజయోత్సవములుగా మారునుగాక. అది అనేకులు చూచే విధంగా అది మహా గొప్ప కార్యమగునుగాక. అనేకులు వచ్చి దేవా మీ బిడ్డల ఎదుట అనేకులు సాక్ష్యములు చెప్పుదురుగాక. మా బిడ్డలు అనేకులకు సాక్షులగుదురుగాక, సాక్ష్యాలుగా మారుదురుగాక. నీకు స్తోత్రం. నెక్స్ట్ జనరేషన్ని ఆశీర్వదించండి, రాబోతున్న యూత్ని ఆశీర్వదించండి. స్తోత్రం నాయన. కన్నీరు విడుస్తున్న బిడ్డలని ఓదార్చండి, అద్భుతం చేయండి, ఆశ్చర్యకార్యం చేయండి, వారిని ఆశ్చర్యపరచండి. దేవుని ప్రేమ యొక్క లోతైన భాగాల్లోకి, విశ్వాసం యొక్క లోతైన భాగాల్లోకి నడిపించండి. ఒక్కొక్కరు పునరుద్ధానం కార్యాలను చూడాలి, పునరుద్ధాన బలం పొందుకోవాలి, మహిమను పొందుకోవాలి. తప్పకుండా మీ మహిమను చూడాలి, మహిమ గల మీ కార్యాలను పొందుకోవాలి, పాత్రులుగా మార్చబడాలి. ఒక్కొక్కరు మీ చేతిలో వాడబడాలి. బలమైన కార్యాలు ఉదయకాలం మీరు చేయమని ఎందరు విశ్వసిస్తున్నారో వారి కన్నీరు తుడిచి వాగ్దానాన్ని నెరవేర్పులోకి తీసుకురమ్మని, వారి కన్నుల ఎదుట మహాకార్యాలు చూచేటట్లు కళ్ళను తెరవజేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరై పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.